హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాంక్రీట్ క్యూబ్స్ వేద్దామని మన ప్లాంట్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు మన ఈ క్యూబ్స్ వేయడానికి కావాల్సిన పరికరాలు ఏంటంటే, కాంక్రీట్ క్యూబ్స్ వేయడానికి మనకు కావాల్సిన పరికరాలు శాంపిల్ ట్రే, మౌల్డ్స్, తాపి, స్పానర్స్, ఫినిషర్, కాంపాక్టింగ్ బార్, క్లీనింగ్ బ్రషెస్, బకెట్, క్యూరింగ్ ట్యాంక్, పర్మనెంట్ మార్కర్. సో ఇప్పుడు మనకి కాంక్రీట్ క్యూబ్స్ వేయడానికి కాంక్రీట్ని అయితే ట్రేలో కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఈ క్యూబ్ మౌల్డ్స్ ఉన్నాయి కదా, ఈ క్యూబ్ మౌల్డ్స్ని మొత్తం విప్పి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ నీట్గా అసెంబుల్ చేసుకొని ఆయిల్ అప్లై చేయాలన్నమాట. తర్వాత ఏంటంటే, మనం ఏదైతే కలెక్ట్ చేసిన కాంక్రీట్ ఉందో ఆ కాంక్రీట్ శాంపిల్ ట్రేలో నీట్గా మిక్స్ చేసుకొని క్యూబుల్లో వేయాలి. సో మనం క్యూబుల్లో వేసేటప్పుడు క్యూబుల్లో ఈ కాంక్రీట్ అనేది 3 లేయర్స్గా వేస్తాం అనమాట. సో ఈచ్ లేయర్ వచ్చేసి 5 సెంటీ ఉండేటట్టు చూసుకుంటే మనకి కాంపాక్షన్ అనేది సరిగ్గా అవుతుంది. సో ఈచ్ లేయర్కి 35 స్ట్రోక్స్ మనం ట్యాంపింగ్ చేయాలన్నమాట. ఏదైతే మనకి ఈ ట్యాంపింగ్ రాడ్ ఉందో ఆ ట్యాంపింగ్ రాడ్తో 35 స్ట్రోక్స్ అనేది మనం ట్యాంపింగ్ రాడ్తో ట్యాంపింగ్ చేయాలన్నమాట. సో ఈ ట్యాంపింగ్ రాడ్ డయా వచ్చేసి 16 mm డయా, 2 feet లెంత్ ఉంటుంది. సో ఆ ట్యాంపింగ్ రాడ్తో మనం కాంపాక్షన్ చేయడానికి ఆ ట్యాంపింగ్ రాడ్ని అయితే యూస్ చేస్తాం అన్నమాట. మనం ఈ క్యూబ్స్ అనేవి కంప్రెసివ్ స్ట్రెంత్ చేయడానికి చేస్తాం కాబట్టి మనకి 6 క్యూబ్స్ అనేవి కావాలి. 3 శాంపిల్స్ అనేవి 7 డేస్కి, ఇంకొక 3 శాంపిల్స్ అనేవి 28 డేస్కి కంప్రెసివ్ స్ట్రెంత్ చేయడానికి అయితే మనకి టోటల్గా 6 క్యూబ్స్ కావాలి. అయితే మనకి ఎంత క్వాంటిటీకి ఎన్ని క్యూబ్స్ వేయాలంటే, 1 నుంచి 5 m క్యూబ్ ఉన్నప్పుడు 1 నెంబర్ శాంపిల్ వేసుకోవాలి. 6 నుంచి 15 m క్యూబ్ కావాల్సి వచ్చినప్పుడు 2 శాంపిల్స్, 16 నుంచి 30కి 3 శాంపిల్స్, 31 నుంచి 50కి 4 శాంపిల్స్ అయితే మనం ఈ కాంక్రీట్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. మనం ఏదైతే క్యూబ్స్ వేయడానికి కాంక్రీట్ తెచ్చామో ఆ కాంక్రీట్ అనేది మనం క్యూబ్లో వేస్తాం కదా. ఇంకా కాంక్రీట్ అనేది ఒకవేళ ఆ ట్రేలో నుంచి బయటికి కింద పడినప్పుడు దాన్ని తీసి మళ్ళీ మనం క్యూబుల్లో అయితే వేయకూడదు. అది జాగ్రత్తగా చూసుకోవాలి. సో ప్రతి క్యూబ్లోని 3 లేయర్స్ వేస్తాము. సో ఈచ్ లేయర్ వచ్చేసి 5 సెంటీ ఉండేటట్టు చూసుకుంటే ట్యాంపింగ్ అనేది నీట్గా అవుతుంది. సో ప్రతి లేయర్కి 35 స్ట్రోక్స్ అనేవి ట్యాంపింగ్ రాడ్తో ట్యాంపింగ్ అయితే చేసుకోవాలి. సో పొజిషన్ కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయన ఏ విధంగా అయితే ట్యాంపింగ్ చేస్తున్నాడో ఆ విధంగా ట్యాంపరింగ్ చేయాలి. ఎడ్జెస్లో బాగా ట్యాంపరింగ్ చేయాలి. దాంతోపాటు ఆ క్యూబ్ యొక్క సెంటర్లో కూడా ట్యాంపింగ్ అనేది నీట్గా చేయాలి. సో ఆ ట్యాంపింగ్ చేయడం వల్ల కాంక్రీట్లో ఏమైనా చిన్న చిన్న హనీ క్యూమ్స్ ఉంటే ఆ హనీ క్యూమ్స్ ఉండకుండా ఉంటాయి. అందులోనూ ఎయిర్ వాయిడ్స్ కానీ ఇంకేమైనా వాయిడ్స్ అనేవి ఫామ్ అయినా అవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది మనం కంప్రెసివ్ స్ట్రెంత్ చేయడానికి వేసుకునే క్యూబ్స్ కాబట్టి కాంక్రీట్ లోపల ఏమైనా గ్యాప్స్ కానీ వాయిడ్స్ కానీ ఉంటే కాంక్రీట్ క్యూబ్ యొక్క స్ట్రెంత్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలా రాకుండా ఉండడం కోసం మనం క్యూబ్లను అయితే వేసేటప్పుడు ట్యాంపింగ్ అనేది బాగా చేసుకోవాలి. ఎడ్జెస్లో చేసుకోవాలి. ఫినిషింగ్ ఎడ్జెస్ అయితే కావాలి కాబట్టి, ఫినిషింగ్ ఎడ్జెస్ ఎందుకు కావాలంటే, క్యూబ్ మౌల్డ్లో నుంచి మనం ఏదైతే కాంక్రీట్ వేసిన క్యూబ్ని రిమూవ్ చేసినప్పుడు ఆ క్యూబ్ ఎడ్జెస్ అవుట్ టు అవుట్ డైమెన్షన్ వచ్చేసి మనకి 150 mm by 150 mm by 150 mm. ఈ మెజర్మెంట్ అయితే మనకి కన్ఫర్మ్గా కావాలి. సో ఆ ట్యాంపింగ్ చేసేటప్పుడు ఎడ్జెస్లో సరిగా చేయకపోతే ఆ ఎడ్జెస్ అనేవి నీట్గా రావన్నమాట. సో రాలేనప్పుడు మనకు కావాల్సిన ఈ 150 మెజర్మెంట్ అనేది రాదు. సో అలా రాకపోవడం కూడా ఒక మైనస్సే కాబట్టి, సో ఆ ట్యాంపరింగ్ రాడ్లతో ఎడ్జెస్ అనేవి నీట్గా ఫినిషింగ్ చేసినప్పుడు, ట్యాంపింగ్ బాగా చేసినప్పుడు మనకి ఈ అవుటర్ డైమెన్షన్ అయితే కరెక్ట్గా వస్తుందన్నమాట. కానీ ఈ అవుటర్ డైమెన్షన్ అనేది 150 mm అని చెప్పాను కదా. సో ఈ 150 mmలో ±2 mm అనేది డీవియేషన్ అయితే ఉండొచ్చు.
కానీ మనం ఆ డీవియేషన్ కూడా ఎందుకు వదిలేయాలి? అందుకనే మనం ఈ ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకుంటే మనకు కావాల్సిన మెజర్మెంట్ పక్కాగా వస్తుంది కాబట్టి నీట్గా ఫినిషింగ్ చేసుకుంటే మనకు కావాల్సిన మెజర్మెంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే క్యూబ్ వేయడం అయిపోయింది. సో ఇప్పుడు టాప్ అనేది నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. టాప్ అనేది ఎందుకు నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలంటే దానిపైన మనం రాయడానికి నీట్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే కంప్రెసివ్ స్ట్రెంత్ చేసినప్పుడు సర్ఫేస్ అనేది లెవెల్డ్గా ఉండాలి కాబట్టి అందుకు నీట్గా ఫినిషింగ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ కాంక్రీట్ని టీఎంసీ నుంచి కలెక్ట్ చేసామో ఆ కాంక్రీట్ అనేది ఇప్పుడు ఏ సైట్కి వెళ్ళింది, ఆ సైట్లో ఈ కాంక్రీట్ అనేది దేనికి వాడారు, ఫుటింగ్స్కి వాడారా, లేకపోతే కాలమ్స్కి వాడారా, లేకపోతే బీమ్స్కి వాడారా, లేదంటే రిటైనింగ్ వాలా, ఇలా రకరకాల ఐటమ్స్కి దేనికైతే వాడారో ఆ ఐటెం యొక్క ఇక్కడ పేరు అనేది ఈ టాప్ ఫినిషింగ్ మీద రాయడానికి నీట్గా ఉండేందుకు కూడా ఈ టాప్ని అయితే నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెంత్ చేసినప్పుడు ఈ సర్ఫేస్ అనేది లెవెల్డ్గా ఉండడం కోసం కూడా, అంటే లెవెల్డ్గా ఎందుకు ఉండాలంటే కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ చేసేటప్పుడు క్యూబ్ మీద లోడ్ అనేది అప్లై అయినప్పుడు సర్ఫేస్ మొత్తం మీద ఒకే లెవెల్డ్గా లోడ్ అనేది అప్లై అవ్వాలి కాబట్టి ఎగుడు దిగుడు లేకుండా లోడ్ అనేది అప్లై అవ్వకుండా ఉండడం కోసం కూడా ఈ టాప్ని అయితే నీట్గా ఫినిషింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏవైతే మనం క్యూబ్స్ వేసామో ఆ క్యూబ్ మౌల్డ్స్ని తీసుకెళ్ళి ఒక లెవెల్డ్ సర్ఫేస్ మీద పెట్టుకోవాలన్నమాట. ఒక లెవెల్ సర్ఫేస్ మీద మనం ఈ క్యూబ్స్ని పెట్టడం వల్ల అది సెట్ అయినప్పుడు ఒక లెవెల్డ్గా టాప్ అయితే వస్తాయన్నమాట. సో అందుకని ఒక లెవెల్ సర్ఫేస్లో పెడతాం అనమాట. తర్వాత ఏంటంటే డీవియేషన్స్ ఉండవు. అంటే ఏదైతే మనకి 150 mm మెజర్మెంట్ కావాలో ఆ మెజర్మెంట్లో ఎటువంటి డీవియేషను ఉండదు. అందుకని ఒక లెవెల్ సర్ఫేస్లో ఈ క్యూబ్ మౌల్డ్స్ని అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక రబ్బర్ హ్యామర్తో మనం ఏదైతే కాంక్రీట్ వేసామో ఆ కాంక్రీట్ మౌల్డ్స్ని ఇలా రబ్బర్ హ్యామర్తో కొట్టడం వల్ల ఇంకా ట్యాంపింగ్ అయిన తర్వాత కూడా ఏమైనా ఎయిర్ వాయిడ్స్ అనేవి ఆ కాంక్రీట్లో ఉంటే ఈ రబ్బర్ హ్యామర్తో కొట్టడం వల్ల అవి ఉండకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఆ క్యూబ్ మౌల్డ్స్ని తీసుకెళ్ళి ఒక లెవెల్ సర్ఫేస్లో పెట్టుకుంటున్నాం. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యూబ్ అనేది ఆ మౌల్డ్లో సెట్ అయిపోయిన తర్వాత ఆ టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ ఫినిషింగ్ మీద మనం ఆ గ్రేడ్ ఆఫ్ కాంక్రీటు ఏ డేట్న క్యూబ్స్ అనేవి క్యాస్టింగ్ చేసాము, ఈ కాంక్రీట్ ఎక్కడ వాడామనేది అయితే రాసుకోవడానికి నీట్గా టాప్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు డేట్ అనేది వేయడం వల్ల మనకి ఈ క్యూబ్స్ 7 డేస్కి చేయడానికి 28 డేస్ కంప్రెసివ్ స్ట్రెంత్ చేయడానికి అయితే మనకి ఈజీగా గుర్తుపడడానికి ఉంటుంది. 24 hours later. సో ఇప్పుడు 24 అవర్స్ తర్వాత మనం ఏదైతే ఈ క్యూబ్స్ వేసామో ఆ క్యూబ్స్ని ఆ మౌల్డ్స్ నుంచి సెపరేట్ చేసి ఆ క్యూబ్స్ని అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా ఆ క్యూబ్ సర్ఫేస్ మీద మనం డేట్ ఆఫ్ క్యాస్టింగు, ఆ కాంక్రీట్ని ఎక్కడికి వాడాము, తర్వాత ఏంటంటే ఆ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఏంటి మొత్తం నీట్గా రాసి పెట్టుకొని కొద్దిసేపటి తర్వాత తీసుకువెళ్ళి వాటిని ఒక వాటర్ ట్యాంక్లో స్టోరేజ్ చేయాలన్నమాట. అంటే మనం ఏవైతే 6 శాంపిల్స్ ఉన్నాయో అవి 3 సెపరేట్గా పెట్టుకుంటే తర్వాత మనం టెస్ట్ చేసేటప్పుడు వాటిలో నుంచి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో వాటిని తీసుకెళ్ళి వాటర్లో స్టోరేజ్ చేయాలన్నమాట. సో దానికంటే ముందుగా ఈ క్యూబ్ సర్ఫేస్ మీద మనం ఆ క్యూబ్ యొక్క గ్రేడ్ ఆఫ్ కాంక్రీటు, డేట్ ఆఫ్ క్యాస్టింగ్, నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైతే ఈ కాంక్రీట్ వేసామో దాని నేమ్ అనేది క్యూబ్ మీద రాసుకోవాలి. తర్వాత వీటిని ఒక క్లీన్ వాటర్ ఉన్న వాటర్ ట్యాంక్లో ఈ క్యూబ్స్ని మనం ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇంకా ఇలా స్టోర్ చేసిన తర్వాత 7 డేస్కి 28 డేస్కి మనం ఆ క్యూబ్ని అయితే తీసుకెళ్ళి క్యూబ్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ని క్యాలిక్యులేట్ చేయడానికి చేస్తాం అన్నమాట. సో గాయస్ ఇది కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. కంప్రెసివ్ స్ట్రెంత్ చేయడానికి ఇదంతా ఒక కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సివిల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.